హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో శనగపప్పు స్ప్రౌట్స్తో బేల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు శనగపప్పును తీసుకొని వాటిని 1 డే అంతా మొత్తం నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న శనగలను ఒక క్లాత్లో గట్టిగా కట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి మొలకలు వస్తాయండి. అలా కాకపోయినా మనం ఈ శనగలను ఒక చిల్లులు డీసులో వేసి మూత పెడితే అవి మనకి మొలకలు వచ్చేస్తాయండి నెక్స్ట్ డేకి. ఇలా మొలకలు పెట్టుకున్న శనగపప్పును ఒక డీసులో వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు వడకట్టుకోవాలి. ఇలా మొలకలు వచ్చిన శనగలను మనం ఒక కుక్కర్లోకి తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అవి మీడియం సైజ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతాయండి. చూశారు కదా, 2 మీడియం సైజ్ గ్లాస్ వాటర్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న శనగలను వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఈ శనగల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి శనగల్లో లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అండ్ మనకి చాలా రకాలుగా విటమిన్స్ లభిస్తాయి. వీటి వల్ల మనకి చర్మ సౌందర్యానికి ఎంతో లాభం అంటండి. నేను ఒక బుక్లో చదివాను. ఈ శనగలు తినడం వల్ల మన ట్యాన్ తొలగిపోతుందంట. ఇలా డ్రై అయిన శనగలను పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బేల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1 మీడియం సైజ్ టమోటో, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన స్ప్రౌట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలను, ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసంని పిండుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం సన్న మిక్చర్ ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది. దానిని కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బేల్కి. ఇప్పుడు దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక బుక్లో చదివానండి, మనం ఈ శనగల్ని డైలీలో భాగంగా చేసుకుంటే మనకి మొటిమల సమస్య ఉండదంటండి. అండ్ మనకి చర్మానికి ఎంతో మేలు కలిగిస్తుందంటండి. మనం ఈ శనగపిండితో ఫేస్ ప్యాక్లు అవి ఇవి వేసుకుంటూ ఉంటాం కదండి. సో మనకి ఈ శనగల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒకేలాగా తినడం కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేసి తింటే చాలా మనకి తినబుద్ధేస్తుంది, మంచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి మంచిది, మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.